అట్లాగే ఆయన ఎందుకు పనికిరాని కొడుకుని తీసుకొచ్చి మా అందరి మీద అరుస్తా అంటే నేను చెప్పాను క్లియర్గా, నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను లీడర్గా, బట్ నాట్ యువర్ సన్. ఒక ఎఫిషియెంట్ ఏదైతే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళని ప్రతి కులం నుంచి మతం నుంచి 10 మందినో 15 మందినో గ్రూమ్ చేయండి, మీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ అవుతుంది ఎన్టీఆర్ పెట్టిన ఆర్గనైజేషను. ఇది బతకాలి, ఈ తెలుగు నెలనంత వరకు ఆర్గనైజేషన్ బతకాలి. రామ్మోహన్ నాయుడు లాంటి వ్యక్తులు గ్రూమ్ చేయండి మీరు, మీ అబ్బాయి పనికిరాడు, మీ అబ్బాయిని వ్యాపారం చేసుకోమనండి. నేను క్లియర్గా చెప్పాను, వెరీ క్లియర్గా, మొహమాటం లేకుండా. సో దానికి ఆయన నా మీద సరే అంటే ఇప్పుడు రకరకాల ఇష్యూస్లో నేను నిర్మోహాటంగా మాట్లాడుతున్నాను. పార్టీలో క్రిమినల్స్ వద్దండి, కొంచెం మంచి వాళ్ళతో నింపుదాం, లేదంటే రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. అట్లాగా ప్రతి కులానికి మతానికి ఒక 15 మందినో 20 మందినో మనం ఎంకరేజ్ చేస్తే మనకు బాగుంటుంది పార్టీ. అట్ ది సేమ్ టైం ల్యాండ్ గ్రాబర్స్కి, ఉమనైజర్స్కి, ఇటువంటి వాళ్ళకి మీ పాలిట్ బ్యూరోలో భక్తులు ఇవ్వద్దు దయచేసి. ఇది ఎన్టీఆర్ పెట్టిన పార్టీ. అశోక్ గజపతిరాజు లాంటి గారిలో లేకపోతే మండల బుద్ధప్రసాద్ గారు లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉండాలనే విషయాల్లో చాలా చర్చలు జరిగినాయి మా ఇద్దరి మధ్యలో. సో ఎక్కడైతే నేను వాళ్ళ అబ్బాయిని నేను లీడర్షిప్ యాక్సెప్ట్ చేయలేదో, పాదయాత్రకు వస్తానంటే నేను చెప్పాను క్లియర్గా, మీరు రండి, నేనే నా భుజాల మీద పెట్టి నడిపిస్తాను. 2013లో నడిపించినట్టు కింద పరిచి పైన మిమ్మల్ని నడిపిస్తాను, పూలు కాదు వేరే. అదే మీ అబ్బాయిని నేను యాక్సెప్ట్ చేయనండి అని చెప్పా. సరే ఆయన టికెట్ ఇప్పుడు ఒకసారి ఒకటి యాజ్ ఏ 10 years యాజ్ ఎన్ ఎంపీ విజయవాడ, నా మీద అక్కడ మచ్చుందా? నేను కరప్షన్ చేశానా? నేనన్నా ఈ ఊరికి అభివృద్ధి కోసం పనిచేయలేదా? ఇక్కడ ప్రజలకి వెల్ఫేర్ కోసం పనిచేయలేదా? ఇక్కడ ప్రజలకి అండగా లేనా? ఏమన్నా ల్యాండ్ గ్రాబింగ్ చేశానా? ఇంకేదన్నా రకాలైన మచ్చ విజయవాడకు కానీ విజయవాడ బిల్లు తెచ్చాను. నాకు ఎందుకు టికెట్ డినే చేస్తాడు మీరు? అసలు చంద్రబాబు ఏ పారామీటర్లో నాకు టికెట్ డినే చేస్తాడు చంద్రబాబు? మీరు చెప్పండి. యాజ్ ఎ జర్నలిస్ట్ అండ్ సీనియర్ నేషనల్ మీడియా జర్నలిస్ట్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, tell me one reason, because you are all our journalist friends, tell me one reason, single reason why Chandrababu Naidu should deny me a ticket. You have to answer that first. Means before answering he denied me a ticket, you have to answer to me why he denied me a ticket and what is the reason for denying it. You tell me. You have to tell me. That is the question. I never accused him, I told him, I advised him. As a well-wisher of the party. What did I do? No, I never promoted that. See, okay, it is actually his choice. She was working in Tata Trust. So he called her personally, Amma, this Mayor General, you have to come. ఇక్కడికి వచ్చి నువ్వు పని చేయాలి, వేరే వాళ్ళ భార్యను పెడుతున్నారంట, ఆ పరిస్థితి వస్తే కనుక విజయవాడ ముంచేస్తాడు అతను, నువ్వు రావాలంటే 3 రోజులు ఆయన పర్సనల్గా అమ్మాయికి ఫోన్ చేసి పెడతాను. నేను కనీసం అమ్మాయి మీరు చూడండి, ఆ అమ్మాయి నామినేషన్కి వెళ్ళలేదు, కనీసం ప్రచారానికి కూడా వెళ్ళలేదు నేను ఆ డివిజన్లో. మీకు కావాలి రికార్డ్ చెక్ చేసుకోండి అక్కడ. ఐ డిడ్ంట్ గో టు నామినేషన్ ఆల్సో. సో అట్లా నేనేం ప్రమోట్ చేయలే. ఇప్పుడు తను మన ప్రజాన్ని రాజీనామా చేసింది అందరూ చెప్పేసాం. ఆ రోజు ఆయన తీసుకొచ్చి పెట్టాడు. షీ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ పాలిటిక్స్. ఇప్పుడు ఒకటి పాలిటిక్స్లో రావటం తప్పు కాదు, కానీ వర్త్ ఉండాలి, ఆ సాక్రిఫైస్ ఉండాలి. వాట్ ఈజ్ ది సాక్రిఫైస్? ఇప్పుడు ఎన్టీఆర్ చేసిన వాళ్ళు ఆయన పనిచేస్తున్నాడు, వచ్చాడు, పార్టీ పెట్టాడు, చేశాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి సరే కాంగ్రెస్ కాదంది, సొంత పార్టీ పెట్టుకున్నాడు, నిలబడ్డాడు, కష్టపడ్డాడు, కింద పడ్డాడు, మీద పడ్డాడు, బతిమాలుకున్నాడు, ప్రజలను ఆకర్షించుకున్నాడు, రైట్ రాయల్గా 151 సీట్స్తో ముఖ్యమంత్రి అయ్యాడు. అవును, నువ్వు కూడా తప్పేం లేదు. బట్ నీ దగ్గర వాట్ ఈస్ ది సాక్రిఫైస్ దట్ యువర్ డూయింగ్? అంటే 2014 వరకు బ్యాక్గ్రౌండ్లో ఉండి తండ్రి అధికారంలో రాగానే ఎమ్మెల్సీతో వచ్చి అధికారంలోకి వచ్చి నువ్వు మా అందరి మీద కమాండ్ చేస్తూ సీనియర్ లీడర్ల మీద ఇదేదో నీ ప్రొపరైటర్ అన్నట్లు ఓకే అయిపోయింది. అక్కడికి పోనీ 2019లో నువ్వేదైతే అమరావతి ఇదంతా డెవలప్ చేసావున్నావో నీకు సీట్ ఇచ్చాడు మీ నాన్నగారు లేదా పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ తాతగారి పేరు వాడుకున్నావు, మీ నాన్నగారి పేరు వాడుకున్నావు, గెలిచావా? అంటే ప్రజలు నువ్వు రిజెక్ట్ చేశారు. నువ్వు రిజెక్ట్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఇతన్న సక్సెసర్ అంటే పార్టీలో ఎట్లా నడుస్తుంది? నువ్వు సక్సెస్ఫుల్గా అతను ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు, ఎన్నేళ్ళు కష్టపడ్డాడు,
ఇప్పుడు ఇప్పుడు ఆయన 70 ఏళ్ళు ఆయన నాకు తెలిసి 1-2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితో సమానం ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. అటువంటి ఓవర్ నైట్ నేను లీడర్ని అయిపోవాలి, వీళ్ళ మీద అందరి మీద బాసులు చేసేయాలి, మార్కెట్లో టికెట్స్ ఫర్ సేల్ అని బోర్డు పెట్టుకోవాలి అంటే నాలాంటి వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయరు. నువ్వేదో మాలాంటి వాళ్ళకి ఇప్పుడు ప్రజలు నేను కూడా ప్రజాత్మను నా పట్ల ఉంది. నువ్వు కాకపోతే ఇంకోటి నా ఐడియాలజీ అయితే డెఫినెట్ ఎక్కడ ఉన్నది. నా ఐడియాలజీ నా జెండా కానీ ఎజెండా కానీ విజయవాడ, అది ఎప్పుడు అట్లాగే ఉంటుంది.